సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం. ఇందులో ఉపసర్గ అనేటువంటి విశేషాన్ని మనం గత కొన్ని రోజులుగా శ్రవణం చేస్తూ ఉన్నాం. ఉపసర్గ అంటే రెండు అర్థాలను మనం స్వీకరించాం. ఒకటి బ్రహ్మ తదనంతరము జరిగే సృష్టి. రెండవది అతి ముఖ్యంగా ఆధ్యాత్మపరమైన ఉన్నతిని గనక కాంక్షిస్తే ఉపసర్గ అంటే ధర్మ అర్థ కామ మోక్షముల యొక్క సమూహం. ధర్మార్థ కామ మోక్ష. ఇందులో ధర్మమునకు సంబంధించిన కథ నిన్నటి వరకు చూసాం. సతీదేవి గాథను ఆధారం చేసుకుని ధర్మం అంటే ఏమిటో చూసాం. ధర్మం అంటే కేవల సత్కర్మాచరణ కాదు. ధర్మం అంటే ఈశ్వర ఉన్ముఖమైన స్థితి. ఈశ్వర స్మరణ లేనిదే కర్మ ఉత్తి ధర్మాన్ని ఇవ్వజాలదు. కాబట్టి కేవలం కర్మిష్టిగా ఉండి ఏదో ధర్మ కార్యాలు చేస్తున్నాను కాబట్టి ధర్మాత్మని అనుకోవడానికి వీల్లేదు. ధర్మం అంటే ఈశ్వరుడికి అనుగుణంగా ఉండే కర్మ. రెండవ అర్థాన్ని కూడా చూసాం. పరమాత్ముడు గనక కావాలి అనుకుంటే అందుకు అడ్డొచ్చేది ఏదైనా తొలగించుకోవడం కూడా ధర్మమే. సతీదేవికి చెప్పాడు, అక్కడికి వెళ్ళొద్దమ్మా, ఎందుకంటే వాళ్ళు నా పట్ల ద్వేషంగా ఉన్నారు, నిన్ను ఖచ్చితంగా అవమానిస్తారని చెప్పినా ఆవిడ వెళ్ళింది. కేవలం మమకారం చేత, నా తండ్రి అనే భావన చేత. కాబట్టి ధర్మంలోని రెండవ అంశం ఏమిటి అంటే పరమాత్ముడిని కాదు అని చెప్పేవాడు బంధువే కాదనేటువంటి నిర్ణయం చేయడం. నిజమైన బంధువు ఎవరు అంటే నన్ను ఈశ్వరుడి దగ్గరికి చేర్చేవాడు. తదనంతరం మనం చూడబోతాం. దానికి సంబంధించి బోల్డంత విస్తారమైన కథా విశేషాలు ఉంది. ఆ రకంగా ధర్మము యొక్క స్వరూపము భక్తి జ్ఞానములలోనే సిద్ధము తప్ప అన్య విషయముల చేత కాదు అని తేలిపోయింది. ఆ తర్వాత అర్థానికి సంబంధించినటువంటి దర్శనం చేయాల్సి ఉంది. ఇవాళ మనం చూడబోయేటువంటి కథలో అర్థము ఎలాంటి పరిస్థితులను కలిగిస్తుంది అని చెప్పేటువంటి మాటను బాగా దర్శించవచ్చు. స్వయంభువ మనువుకు మొత్తం 5 సంతానం. దాంట్లో 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆడపిల్లల పేర్లు ఏమిటి? అదే మర్చిపోయామండి అంటారా? ఆకూతి, దేవహూతి, ప్రసూతి. అలా వాళ్ళ కథ చూసాం. దేవహూతి కర్దముల ద్వారా కపిల భగవానుడి ప్రాదుర్భావము, ఆయన ఉపదేశం చూసాం. ఆ తర్వాత యజ్ఞము, దక్షిణ ఇత్యాదులకు సంబంధించిన వర్ణన రుచి ప్రజాపతి ఆయన పిల్లల ద్వారా చూసాం. ఆ తర్వాత చూడాల్సినటువంటి వాళ్ళు ఇంకా 2 మిగిలారు, పిల్లలు మిగిలారు, మగపిల్లలు. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే స్వయంభువ మనువు పిల్లలు 2, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు. ఆ ఉత్తానపాదుడి వంశవర్ణనం జరగబోతుంది. ఉత్తానపాదుడికి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆవిడ పేరు సునీతి, ఒక ఆవిడ పేరు సురుచి. సునీతి, సురుచి. అలా వాళ్లకు మళ్ళా పిల్లలు. ఆయన భార్య యందు 2 భార్యల్లో 2 పిల్లలు పుట్టారు. సురుచికి జన్మించినటువంటి పిల్లవాడికి ఉత్తముడు అని పేరు. అలాగే సునీతికి జన్మించినటువంటి వాడు ధ్రువుడు. ఉత్తానపాదుడు, ఆయన భార్య సురుచి, ఆవిడ గర్భంలో ఉత్తముడు జన్మించాడు. ఉత్తానపాదుడు భార్య సునీతి, సునీతి గర్భంలో ధ్రువుడు జన్మించాడు. ఇప్పుడు మనం చూడబోయేటువంటిది ఈ ధ్రువుడి కథ. అతి విశేషమైన కథ. ఏకదా సురుచే పుత్రం అంకమారోప్యలాలయన్ ఉత్తమం నారురుక్షంతం ధ్రువం రాజాభ్యనందత. ఒకసారి ఒక కాలంలో, ఒక సన్నివేశంలో ఈ సురుచి పుత్రుడైనటువంటి ఉత్తముడు తండ్రి గారైన ఉత్తానపాదుడి తొడ మీద కూర్చుని ఆడుతున్నాడు. ఆ సమయంలో ఈ పిల్లవాడు ధ్రువుడు కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి మా నాన్నగారే కదా ఈయన కూడా, కాబట్టి నేను ఇంకొక తొడ మీద కూర్చుంటాను, నన్ను ఆ రకంగా లాలిస్తాడన్న ఉద్దేశ్యంగా అతను వెళ్తే ఈ సురుచి కొంత దుష్టురాలు. ఈవిడకి ఈ ధ్రువుడన్నా ఇష్టం లేదు, ధ్రువుడి తల్లి అనే సునీతి అంటే అసలు ఇష్టం లేదు. ఆల్రెడీ తన దుశ్చర్యల చేత భర్త యొక్క మనస్సును పూర్తిగా ఆకర్షించుకొని ఈ సునీతిని రాజ్యంలోంచి బయటకు వెళ్ళగొట్టించి ఏర్పాటు చేసింది. సునీతి అసలు రాజమహల్లో ఉండటం లేదు. పాపం రాజమహల్ అవతల ఎక్కడో చిన్న పూరి గుడిసె లాంటిది వేసుకుని ఉంటున్నాడు. అలాంటి ఆవిడకు ఈ పిల్లవాడు పుట్టాడు, ధ్రువుడు. అతను అడిగాడు, అమ్మ అసలు మా నాన్న ఎవరు? కదేమిటి అంటే మీ నాన్న ఎవరో కాదు, సాక్షాత్ ఉత్తానపాదుడే. అంటే ఈ పిల్లవాడు అప్పుడు వెళ్ళాడు అక్కడికి.
ఓహో సరే నాన్నగారిని చూసొస్తాను ఒకసారి అని రాజమహల్లోకి వచ్చిన సన్నివేశంలో ఇది జరిగినట్లుగా అన్య పురాణాల్లో చర్చ ఉంది. అతను వచ్చిన సమయానికి ఉత్తముడు అనేటువంటి కుమారుడు తొడ మీద కూర్చొని ఉన్నాడు. అంకమారుడ్య అంటే అంకము అంటే తొడ, ఒడి. ఇతను కూడా వెళ్ళి మా నాన్నగారే కదా ఈయన కూడా, నేను కూడా కూర్చుంటా అంటే ఆవిడ చాలా కోపం వచ్చింది. ఎవడరా నువ్వు ఇలా వచ్చావంటే, నేను మా తల్లిగారు సునీతి అండి, ఆవిడ ఇలా చెప్పింది, ఈయనే మా నాన్న అని చెప్పింది అంటే, సరే కరెక్టే, అది నువ్వు రాజకుమారుడివే, అది కాదనడానికి ఏమి వీల్లేదు, కానీ నువ్వు దురదృష్టవంతుడివి. నీకు మహారాజు గారి ఒడిలో కూర్చునే అర్హత లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా కావాలనుకుంటే నువ్వు ఆవిడ గర్భంలో కాకుండా నా గర్భంలో పుట్టాల్సి ఉండేది, అప్పుడు నీ కోరిక తీరేది. కాబట్టి నాయన ఇక్కడ ఎందుకు ఏడుస్తూ ఉంటావు, ఊరికే ఇక్కడ కూర్చొని అని ఆవిడ ఒక సజెషన్ ఇచ్చింది. తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహీణమే గర్భే త్వం సాధయాత్మానం యదిచ్ఛసి నృపాసనం. ఒకవేళ రాజుగారి తొడలో నువ్వు కూర్చోవాలనుకుంటే, ఆయన ప్రేమను చవి చూడాలంటే వెళ్ళి తపస్సు చేయి. ఆ తపస్సు చేసి కనీసం వచ్చే జన్మలో అయినా నా గర్భంలో పుట్టు, అప్పుడు కానీ ఈ భోగాలు నీకు లభించవు, అప్పుడు కానీ ఈ ప్రేమను నువ్వు పొందలేవు అని ఆ రకంగా ఆ పిల్లవాడిని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపింది. ఈ కథ ఎవరిదో కాదు, మీ కథే ఇదంతా కూడా. మళ్ళా భాగవతంలో ఏ కథ ఎవరిది కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి కథ అది. ఉత్తాన పాదుడు అంటే పాదములు పైకి పెట్టినవాడు అని అర్థం. గర్భంలో మీరంతా అలాగే ఉన్నారు, అర్థమైందా? గర్భంలో ఉండే శిశువు కాళ్ళు కింద తల పైకి ఉండదు, తల కింద కాళ్ళు పైకి ఉంటాయి, అదే ఉత్తాన పాదుడు అంటే. కాబట్టి జీవుడే ఉత్తాన పాదుడు. ఆ జీవుడికి ప్రపంచము ద్వారా 2 సంఘాలు కుదురుతాయి. ఆ 2 సంఘాలు ఏమిటి అంటే రుచి, నీతి. నీతి లేని రుచిని అధర్మము అని అంటారు. పాపము అంటే ఏదో కాదు, నీతి లేకుండా రుచి మాత్రమే ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అధర్మ. కానీ ఈ ఉత్తానపాదుడు అనే జీవుడు నీతిని కొంచెం సెకండరీగానే చూస్తాడు, గుణాన్ని ఎప్పుడు రెండవదిగా చూస్తాడు, రుచిని ముందు పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఆ రుచిని ముందు పెట్టుకొని గుణాన్ని త్యజించడము చేత రుచి వల్ల ఉత్పన్నమయ్యే స్థితి ఏమిటంటే ప్రాపంచిక భోగము. దాన్ని ఉత్తమము అన్నారు. ఉత్తమం అంటే గొప్ప భోగము అని. అంటే ప్రపంచంలో పేరు రావడం ఉత్తమమైన లక్షణమే. ప్రపంచంలో డబ్బు, అది ఉత్తమమే. అన్నీ ఉత్తమమే, కానీ ధ్రువత్వం ఉండదు అక్కడ. పునరపి జననం పునరపి మరణం అంటూ ఇవి పోవలసిందే. కాలాధీనమై ఉండేటువంటి ఉత్తమాన్నే పొందుతారు తప్ప ధ్రువమైన పరిస్థితి అక్కడ ఉండదు. అలా జీవుడు ధర్మాన్ని, నీతిని విస్మరించి ఎంత ఉత్తమత్వాన్ని పొందినా అది ధ్రువత్వాన్ని ప్రసాదించదు. ఇవాళ అందరం సంపాదించాం, బోల్డన్ని పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, వాటిని చూసి సంతోషపడుతున్నామే కానీ ఇవి ధ్రువమా కాదా అనే ప్రశ్న ఎవడు వేయట్లేదు. వైరాగ్యం రావాలంటే ఎక్కడో అడవులకు పోక్కర్లేదు. ఏ సుఖాలని అనుభవిస్తున్నానో ఇవి శాశ్వతంగా ఉంటాయా అని సీరియస్ క్వశ్చన్ వేస్తే తదనంతరం వచ్చేది వైరాగ్యమే. కానీ అలాంటి ఆలోచన ఎవరికి లేదు. కాబట్టి ప్రపంచంలో రుచి ఉండడం చేత గొప్పవైనవన్నీ లభిస్తాయి, కానీ వాటికి ధ్రువము అనేటువంటి స్థితి ఉండదు. ధ్రువము అంటే ఏమిటి? గట్టితనం ఉండదు. కాలము యొక్క వాయువు చేత కొట్టబడుతూ ఉంటాయి ఇవి. కాబట్టి అలాంటి వాటిలో సుఖపడుతూ ఉంటారు అని అర్థం. కాబట్టి ఈ కథను ఎవరో ఉత్తానపాదుడట, ఎవరో ఆయనకి 2 భార్యలు కాదు, మీకు కూడా 2 భార్యలు ఉన్నారు, ఆడవాళ్ళకు సైతం ఉన్నారు భార్యలు. 2 భార్యలు అంటే ఏం అర్థం? నీతి రుచి 2 ఉన్నాయి, కానీ దేనికి ఓటు పడుతోంది? రుచికే ఓటు పడుతుంది. అప్పుడు మీ గతి ఇలా అవ్వబోతోంది అని చెప్తున్నారు వాళ్ళు. అలా ఎక్కడ రుచి పరిపాలన చేసే పరిస్థితిలో ఉండి నీతి బయటికి వెళ్ళగొట్టబడుతుందో ఆ తర్వాత తత్సంబంధమైన ధృవత్వము కూడా అంగీకరింపబడదు. ఏమిటండి ఈ సత్సంగాలు, ఇవి అర్థమైన పని, దీని చేత ఏదో పుణ్యం కలుగుతుందంటే ఎవడు చూశాడు ఆ పుణ్యాన్ని? కాబట్టి అదంతా అనవసరం. ఇక్కడ ఉండగా కావో పియో మర్జావు బస్ కథం ఓకే కావు, ఈ కాన్సెప్ట్స్లో ఉంటారు. తినడం, ఉండడం, పోవడం, అంతే, ఇంకొక ఆలోచన పెట్టుకోరు. అలాంటి పరిస్థితే ఇక్కడ ఉంది. ఎప్పుడైనా నేను కూడా ఉన్నాను ధర్మాన్ని అని ధర్మం ముందుకొస్తే, అయ్యా ధర్మాన్నైనా మేము ఎప్పుడు ఫాలో అవుతాం? మాకు రుచిగా అనిపిస్తేనే ఫాలో అవుతాం. ఆ రుచి అంటుంది కదా, నువ్వు నా గర్భాన పుట్టు, అప్పుడే నీకు సుఖం, లేకపోతే లేదు. మన పరిస్థితి అలాగే ఉంటుంది. అయ్యా ఎంతవరకు నాకు కన్వీనియన్సో అక్కడి వరకు సత్సంగం, ఎంతవరకు కన్వీనియన్సో అక్కడి వరకే మహాత్ముల సేవ. మహాత్ముడు మనల్ని మెచ్చుకుంటే సత్సంగాలకు వెళ్తాం, కానీ తిట్టేవాడి దగ్గరికి అసలు వెళ్ళరు. ఎవరైనా మీది తప్పు అని ఎత్తి చూపించారనుకోండి, ఆ రోజు నుంచే శత్రుత్వం పెట్టుకుంటారు, పెద్ద గొడవ పెట్టుకుంటారు. ఏంటి ఈయన ఏదో మంచివాడు అనుకుని వెళ్తే అసలు మహాత్ముల కోపం ఎందుకు వస్తుందండి? ఇది పెద్ద ప్రశ్న.
బాబు అజ్ఞానివైన నీకే ఇంత వచ్చినప్పుడు ఆయనకు రావడంలో ఏం తప్పులేదు. అర్థమైందా? నీవు అజ్ఞానివి, పరమ దరిద్రమైన లక్షణాలుండే నీకేదైనా చిన్న అపరాధము కనిపిస్తే క్రోధం వస్తుంది. అలాంటిది అపరాధములే ఒక స్వరూపంగా నిలబడి ఒకడు కనిపిస్తే మహాత్ముడికి ఎందుకు క్రోధం రాదు? ఖచ్చితంగా వస్తుంది. కానీ వీడిది ఏంటంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ తిట్టినా పర్వాలేదు, కానీ ఇతన్ని తిట్టినప్పుడు అనిపిస్తుంది అమ్మో ఆయనకు చాలా కోపం అండి. మరి మిగతా వాళ్ళని తిట్టినప్పుడు అమ్మో మహాజ్ఞాని, ఇది నడుస్తుంది, అది ఓకే. సో అలాంటి దౌర్భాగ్యమైనటువంటి మనస్సు యొక్క స్థితి పేరే సురుచి. ఆవిడేమంటోంది, ధర్మమైనా సరే కానీ రుచిగా ఉండాలి, మనకు నచ్చాలి, అప్పుడే ధర్మము తప్ప లేకపోతే లేదని. కానీ ధర్మము మనకు నచ్చేలా ఉండదు. అర్థమవుతుందా? నీతి ఇత్యాదులను గనక అనుసరిస్తే మీ రాగద్వేషాలు పనికిరావు. అందుకే శాస్త్రం ఏమంటుంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్యౌ వ్యవస్థితవు అన్నారు. కార్యము అకార్యము, చేయాలి చేయకూడదు అనేది నీ రాగద్వేషాల మీద ఆధారపడి లేదు. దానికి శాస్త్రమే ప్రమాణము తప్ప వ్యక్తిగతమైన బుద్ధి ప్రమాణము కాదు. వ్యక్తిగతమైన బుద్ధిని ప్రమాణంగా పెట్టుకుంటే ఆ బుద్ధి ఏమంటుంది, నాకు మజా వస్తే ఫాలో అవుతానంటుంది, నాకు రుచి ఉంటే ఫాలో అవుతా అంటుంది. కానీ అన్ని రుచించాలనే నియమం లేదు. ఒక్కోసారి రుచిలో పడ్డవాడు పాపాలను సైతం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు? అది రుచిగా అనిపిస్తుంది. కాబట్టి రుచి కాదయ్యా ముఖ్యం, నీతి ముఖ్యం. రుచి కాదు ముఖ్యం, శాస్త్రం ముఖ్యం. రుచి కాదు ముఖ్యం, ధ్రువత్వం ముఖ్యం. ఎప్పుడు నిలబడేటువంటి స్థితి అది ముఖ్యము అనేటువంటి దానికి కథ సంకేతం. సరే, వెరసి మొత్తానికి ఆవిడ బాగా భంగపరిచింది అబ్బాయిని. దగ్గరికి వచ్చిన వాడిని మెడబట్టి నెట్టేసింది. నెట్టేస్తూ ఈ మాట అయితే చెప్పింది, నీవు గనక మహారాజు గారి దగ్గర ఉండాలనుకుంటే ఈ జన్మలో అది అయ్యే పని కాదు. కాబట్టి తపస్సు చెయ్యి, తపస్సు ద్వారా శరీరం పతనమయ్యేదాకా భగవంతుని ప్రార్థించు. అలాగైనా పుణ్యాన్ని బాగా సంపాదించి వచ్చే జన్మలో అయినా నా బిడ్డగా పుట్టు. అప్పుడే ఆయన అంకారుడివై కూర్చోగలవు తప్ప వేరొక అవకాశం నీకు లేదంటే. పాపం బిడ్డడు ఏడ్చుకుంటూ వెళ్ళాడు. 5 ఏళ్ల పిల్లవాడు, వాడికి ఏం తెలుస్తుంది? వాడికి వ్యవహారం ఎలా చేయాలో తెలియదు. ఇలాంటి అవమానములు ఎప్పుడు చూసి ఎరగడు. అలా మెడబట్టుకుని ఈడ్చి బయటికి తోసేస్తే అందరూ నవ్వుతూ ఉంటే ఏడ్చుకుంటూ వాళ్ళ తల్లిగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా ఇదేమిటి, నువ్వేమో మహారాజు గారి భార్యని అంటున్నావు, ఆయనేమో ప్యాలెస్లో ఉంటాడు, నువ్వు ఇలా పూరి గుడిసెలో పడుంటావు. అదిగాక నేను వెళ్తే నువ్వెవరో తెలియనట్టు పెట్టి మొహం పెట్టి కూర్చున్నాడు ఆయన. ఆ రాజుగారు సంతోషించి ఆహా నా పుత్రుడు వచ్చాడు అనుకుంటాడనుకుంటే ఆవిడ మాటలను జవదాటే పరిస్థితుల్లో లేడాయి. ఆ సురుచి ఏం చెప్తే దాన్ని చూస్తూ మౌనంగా ఉన్నాడే తప్ప బయటికి ఒక్క మాట మాట్లాడలేదు. కాబట్టి అసలు పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావట్లేదంటే ఆవిడ నింది, నాయన తల్లిగారి మీద అలా కోప్పడొద్దు, ఆవిడ ఏదన్నా మీ పినతల్లే కాబట్టి ఒక విషయం ఆవిడ చెప్పిందైతే కరెక్టే. చూడండి నీతి ఏమంటుందో చూడండి. ఆవిడ చెప్పింది కరెక్టే. కారణం ఏంటంటే ఉత్తమోత్తమైనవి ఏవి లభించాలన్నా నారాయణుడి కృపే కావాలి. ఒక వ్యక్తికి ఉత్తమమైనది లభించట్లేదంటే అలాంటి దాన్ని లభింపజేయకుండా అడ్డుపడిన వాడు కాదు కారణం, ఏ జన్మలో చేసిన పాపమో కారణం. కాబట్టి నువ్వు ఇతరుల మీద క్రోధం పెట్టుకోకు, ఆ ఉత్తముడి మీద క్రోధం పెట్టుకోకు, ఆయన తల్లి మీద క్రోధం పెట్టుకోకు, రాజుగారి మీద క్రోధం పెట్టుకోకు. నారాయణుడి కొరకు తపమాచరించు. తత్తాత విమత్సరస్త్వ ముక్తం సమాత్రాపి యదవ్యలీకం ఆరాధయాధోక్షజ పాద పద్మం యదిచ్ఛసేధ్యాసనముత్తమో యథ. ఆవిడ నీకు మంచి సజెషన్ ఇచ్చిందయ్యా. వేరొక పనికిరాని ప్రాపంచిక చింతల్లో పడకుండా నేను రక్షించినట్టే ఆవిడ. కాబట్టి నీవు వెళ్ళి భగవంతుని ఆరాధించు, భగవంతుని ప్రార్థించు అని ఆ తల్లిగారు చక్కగా గొప్పగా చెప్పాడు. చెప్పి బ్రహ్మ కూడా అలాంటి పదవిని సాధించింది ఆయన తెలివితో కాదు, నారాయణుడి పాదపద్మములను ఆశ్రయించడం చేత సృష్టికే ఆయన ప్రభువై కూర్చున్నాడు. సృష్టి ధర్మం అంతా ఆయన తెలిసిన వాడు ఎలా అయ్యాడంటే ఆయన మేధతో కాదు, నారాయణుడి అనుగ్రహం చేత అలాంటి స్థితి కలిగింది. అలాగే మీ తాతగారు స్వయంభువ మనువు, ఆయన సామాన్యులు కాదు, సమస్త ఐశ్వర్యము ఆయన పాదాల దగ్గర ఉన్నది, విద్య బుద్ధి అన్నింటిలోనూ మహానిధి. అలాంటి స్థితి ఆయన పౌరుషం వల్ల రాలేదు, ఆయన చేసిన ప్రయత్నం చేత రాలేదు, అది సైతం నారాయణుడు అనుగ్రహం చేత వచ్చింది. కాబట్టి వాళ్లలాగానే నీవు ప్రయత్నించు, నారాయణుణ్ణి భక్తిగా ధ్యానించు, భక్తిగా పూజించు అని నానా రకాలుగా నారాయణుడి వైభవాన్ని కీర్తించి ఇక నుంచి నీవు మనస్సులో ఈ తాపాన్నంతటిని తీసివేసి భగవంతుని ఆరాధించు అని చెప్పింది. కానీ పిల్లవాడికేమో సంకల్పము దృఢమైపోయింది.
తల్లి ఏదో కాస్త ఇంట్లో ఉండి ఏదో చేసుకోమని చెప్తే ఇది ఇంట్లో ఉంటే అయ్యే పని కాదు, దీన్ని తేల్చుకోవాలి. ఆ నారాయణుడు ఎవరో, ఆయన కథ ఏమిటో చూడాలనుకొని నారాయణ పాదపద్మ సంశ్రయము పొందేందుకై తపస్సుకై నిశ్చయం చేసుకున్నాడు. 5 ఏళ్ల పిల్లవాడికే ఈ ఆలోచన వచ్చింది. పూర్వజన్మ సుకృతి అనేది ఆ రకంగా ఉంది ఆయనకి. తద్వారా ఆయన రాత్రి నిదానంగా లేచాడు. తల్లిగారు పడుకొని ఉంటే కాళ్ళకు నమస్కారం చేశాడు. ఇది ఇంట్లో ఉండి చేసే పని కాదని నిర్ణయించుకున్నవాడై అరణ్యములకు వెళ్లేందుకై ఇంట్లోంచి బయటపడ్డాడు. ఏమీ తెలియదు, ఒక్క సంకల్పం మాత్రమే ఉంది. కేవల సంకల్పం ఏమిటి? నారాయణుడి కొరకు తప్పించాలి, అంతకు తప్ప ప్రపంచం గురించి ఆలోచించకూడదు. ఇదొక్క భావన పెట్టుకున్నాడు. మనసులో మాటి మాటికి ఆ జరిగినటువంటి ఘటన గుర్తొస్తూ ఉంది. అయ్యో, ఇంత అవమానం పడ్డానే, మా తండ్రి గారు ఇలా చేశారే, నా తల్లికి అవమానం జరిగింది, ఆవిడ ఊరు బయట ఎక్కడో ఉంటుంది. ఇవన్నీ మనసులో ఆలోచిస్తూ మళ్ళా సమాధానంగా ఒకరి గురించి మనం అనుకోకూడదు, కేవలం నారాయణుడి పాదపద్మాలే శరణ్యం అనుకుంటూ బయలుదేరాడు. ఆయన అదృష్టమేమో గాని అతని సంకల్ప బలమేమిటో తెలియదు, నారాయణుడి అనుగ్రహం ఏ రూపంగా ప్రసరింపబోతుందో తెలియదు. కానీ మొత్తానికి మహాశుభలక్షణం ఎదురైంది ఆ చిమ్మ చీకట్లు. పిల్లవాడు గ్రామాన్ని దాటి బయటకు వచ్చాడు. అక్కడ తండ్రి కూడా ఆలోచిస్తున్నాడు, అయ్యో నా పిల్లవాడు వస్తే కనీసం వాడిని ఎత్తుకొని ముద్దాడలేకపోయానే, ఈ రుచి సురుచి అనే ఆవిడ వలలో చిక్కుకుపోయి ధర్మానికి నేను విఘాతం కలిగిస్తున్నానే అని పాపం ఆయన కూడా అనుకుంటున్నాడు. కానీ చేసేదేమి లేదు. ఈవిడ అంతగా కట్టడి చేసి పెట్టింది. ఆ కట్టడిలోంచిన బయటికి రాలేడు. తండ్రి అక్కడ బాధపడుతున్నాడు, తల్లి ఇక్కడ నిద్రిస్తోంది, ఆవిడ సైతం బాధపడుతోంది. ఈ పిల్లవాడు ఎవరికి తెలియకుండా గ్రామాన్ని కూడా దాటాడు. ఆ సన్నివేశంలో పరమ పావనుడైనటువంటి నారద మహర్షి అటుగా వెళ్తున్నారు. సరిపోయింది, నారదుడు వచ్చాడంటే ఇంకా శుభం జరగబోతోంది అని అర్థం. ఆయన ఆ చీకట్లో ఆయనకేం పనుందో, ఏ లోకాన్ని ఉద్ధరించాల్సి ఉందో, భజమన నారాయణ 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 అంటూ ఆయన వెళ్ళాడు. మీరు పాడకండి. సో ఆ రకంగా వెళ్తుంటే ఎవరో చిన్న పిల్లోడు నడుచుకుంటూ వెళ్ళడం కనిపించింది. ఏమిట్రా, ఎటు వెళ్తున్నావు, ఈ రాత్రి నీకేం పని, అసలు ఇంత రాత్రి బయటకు వచ్చావేమిటి అంటే అతను చిన్న చేతులన జోడించాడు. తల్లిగారు నేర్పిన సంస్కారం ఉంది, మహాత్ములను చూడంగానే నమస్కారం పెట్టాలని. ఎందుకంటే తల్లి నేర్పింది, నారాయణుడి స్వరూపం రా వాళ్ళంతా, వాళ్ళు కనిపించినప్పుడు తల వంచి నమస్కారం చేయాల్సిందే. కొంతమంది తల్లిదండ్రులను చూస్తున్నారు, పాపం తల్లిదండ్రులకు శ్రద్ధ ఉంటుంది, ఆ పిల్లలు మాత్రం వెనకెక్కడో నిలబడుతున్నారు, దగ్గర కూడా రావట్లేదు. వాళ్ళు రాకపోవడమే మంచిది కదండి, అలాంటి పాప సంస్కారం మనకెందుకు అంటుకోవడం. కానీ నేను అనుకుంటాను, కానీ తప్పది, తల్లిదండ్రులు నేర్పాలి పిల్లలకి. మహనీయులను చూసినప్పుడు తల వంచలేకనే లక్షణం, తల వంచాలనే విషయం కూడా తెలియకపోతే ఇంకేం నేర్పారండి మీరు? శాస్త్రాన్ని గౌరవించడం అంటే పుస్తకాన్ని నెత్తిలో పెట్టుకోవడమా? కాదు కాదు, మహాత్ములను గౌరవించడం నేర్చుకోవాలి. పెద్దలను చూస్తే తల వంచడం నేర్పాలి పిల్లలకి. కానీ ఈ తల్లిగారు మంచివారు, నీతి అని చెప్పాము, అందుకే సునీతి. కాబట్టి బిడ్డడికి ముందు నుంచే నేర్పింది మహాత్ములతో ఎలా వ్యవహారం చేయాలి. ఆ నారదుడు ఎవరో వాస్తవానికి ఆయనకు తెలియదు, కానీ ఎవరో మహాత్ములని గ్రహించుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు, చేతులు జోడించి నిలబడ్డాడు. స్వామి, నేను తపస్సుకు బయలుదేరుతున్నాను. తపస్సా? నువ్వా? ఎవరి కొరకు ఏమిటి అంటే, ఎవరో నారాయణుడు అని ఉన్నాడంట, ఆయన కొరకు. నారాయణుడి కొరకు నీకు తపస్సు చేసే అవసరమే వచ్చిందిరా? అందరూ బాగా రమిస్తూ ఉన్నారు సుఖాల్లో, నువ్వు అలాంటిది ఏర్పాటు ఏదో చేసుకో. నారాయణుడి తపస్సు అంత సులభమే కాదు, ఎందుకు అసలు ఈ అవసరం ఏమొచ్చింది అంటే, నాకు ఒక ప్రాబ్లం ఉందండి, మా అమ్మగారు నాకు అలా చెప్పారు, తపస్సు చేస్తే నీ సమస్యను నారాయణుడే తొలగిస్తాడని చెప్పారు, కాబట్టి అందుకొరకు నేను తపస్సుకై వెళ్తున్నాను. ఆయన అన్నాడు, విషయం అయితే కరెక్టే, మీ అమ్మగారు చెప్పినట్లు బ్రహ్మాది దేవతలు కూడా ఆయన అనుగ్రహము చేతే ఉద్ధరింపబడతారు, ఆయన అనుగ్రహము చేతే నిలబడతారు, అది వాస్తవమే. కానీ తపస్సు చేసే వయస్సు కాదయ్య నీది, నువ్వు 5 ఏళ్ల బిడ్డడివి, నీ వల్ల అయ్యేది కాదు ఇది. కాబట్టి కొంతకాలం ఇంట్లో ఉండి కొంత పెద్దవాడయ్యాక చేద్దువులే ఆ తపస్సు, ఏదో ఇంటికి వెళ్ళు. అతను అన్నాడు, నేను వెళ్ళనండి, నిర్ణయించుకొని వచ్చాను, ఏదైనా కానీ ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి రానిక. నారదుడు అన్నాడు, నువ్వు అనుకుంటున్నావు అంత సులభమని, నారాయణుడు అంత సులభుడు కాదు అని చెప్పాడు. నువ్వు ఇప్పుడు తపస్సు ప్రారంభిస్తే ఎన్నేళ్లకు ఆయన కనిపిస్తాడో ఎవరికి తెలియదు. చాలా మంది ముముక్షువులే జన్మల పాటు తప్పించిన ఆయన్ని చూడలేదు. కాబట్టి నువ్వు తపస్సు చేయడానికి వెళ్ళినా ఫలం వస్తుందో రాదో కూడా తెలియదు. పైగా నారాయణుడు నీకు దర్శనమిస్తాడో దర్శనం ఇవ్వడో అది కూడా ఎవరు నిరూపించలేరు. కాబట్టి అనవసరమైన ప్రయత్నాల్లో ఎందుకు పడతావు, పో ఇంటికి పో. అతను అన్నాడు, ఆ పిల్లవాడు, నారాయణుడు దర్శనం ఇస్తాడో ఇవ్వడో అంటున్నారు మీరు, నారాయణుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం అన్నాడు. నారాయణుడు ఉన్నా అనవసరం, లేకపోయినా అనవసరం, నేను తపస్సు చేయడం అయితే ఖాయం. నారదుడికి పరమానందం అయిపోయింది. ఆహాహా, చిన్న బిడ్డడిలో ఎంత విశ్వాసం ఉంది,
ఆ తల్లి నేర్పిన సంస్కారం ఎంత గొప్పది, కాబట్టి ఇతడు అలాంటి దర్శనానికి అర్హుడు అనుకున్నాడు. అనుకొని, కానీ నాయన అడవుల్లో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది, తినడానికి ఏం ఉండదు, చాలా అవస్థ పడతాం, ఇదేదో ఇంట్లో కూర్చున్న వ్యవహారం కాదంటే ఆ పిల్లవాడు ఫైనల్గా ఒక మాట అన్నాడు, నాకు కష్టాలు రావు, పైగా నారాయణుడి దయ నాకు వెంటనే కలుగుతుంది, నాకు ఈ విషయంలో సందేహము లేదు. నారద మహర్షి అన్నారు, ఏమిట్రా నీ కాన్ఫిడెన్స్, ఇంత ధైర్యం ఎక్కడిది, పెద్ద పెద్ద వాళ్ళు భయపడతారు దీనికి, కష్టము రాదంటున్నావు, నారాయణుడు దర్శనం ఇచ్చి తీరతాడంటున్నావు, వాట్ మేడ్ యు సే సో? స్వామి, ఒక మంచి పని కొరకు వెళ్తుంటే మీలాంటి మహాత్ములు నాకు ఎదురుగా కనిపించాక ఇంతకంటే ప్రమాణం ఏం కావాలి, నాకే సమస్య రాదని చెప్పడానికి. అరే బాబు, నన్ను ఇరికిచ్చేసామేమిట్రా ఇప్పుడు కదా, ఇది పెద్ద గొడవ వచ్చి పడిందే, లేనిపోయింది చుట్టుకున్నట్టు అయిపోయింది, కష్టాలు వస్తాయని అంటే నాకు రావు, ఎందుకు మిమ్మల్ని చూశాను అదే సరిపోయింది, మీ దర్శనము యొక్క ఫలమే నన్ను కాపాడుతుంది. నారదుల వారికి పరమానందం అయిపోయింది, ఇతని మనస్సు నిజంగా తపోలగ్నమై ఉన్నదని తెలుసుకున్నవాడై ఆయన ఆశీర్వదించాడు. సరే మంచిది, పో తపస్సు చేసుకో. అతన్నాడు, స్వామి మీరు అన్నట్టు నాకు తపస్సు గురించి ఏమీ తెలియదు, అది ఎలా చేయాలో మీరే ఉపదేశించండి అని 3 సార్లు ప్రదక్షిణ కూడా చేసేశాడు. ప్రదక్షించిన తర్వాత నారదుడు ఇప్పుడు ఫ్రమ్ సేజ్ ఈ బికేమ్ గురు. అంతకుముందు ఎవరో మహాపురుషుడు, ఇప్పుడు సాక్షాత్ గురువు అయిపోయాడు. అలా మీరే నా గురువు అని సాష్టాంగ నమస్కారం చేసి, నేను తపస్సును ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అవన్నీ మీరు నాకు ఉపదేశించండి. ఎక్కడైతే ఎవరికైతే సాక్షాత్ నారదుడే ఉపదేశిస్తే భగవంతుడు తప్పించుకోగలుగుతాడా? నారదుల వారి ఘట్టం అంతా అయ్యాక ఒక చోట యజ్ఞం జరుగుతున్న సన్నివేశంలో ధ్రువుడి కథను గానం చేస్తూ ఆ గానంలో ఇదే మాట అంటారు, నారాయణుడు వాస్తవానికి అపరాజితుడు, అంటే ఎవ్వరి చేత పరాభవం అనేటువంటిది ఆయనకు తెలియదు, కానీ ఆ నారాయణుడు నిరంతర పరాజితుడు కూడా అవుతాడు. భక్తుడు గనక పిలిస్తే భక్తుడి భక్తి అనే దాని చేత అతను నిరంతర పరాజితుడు అని గానం చేస్తాం. కాబట్టి ఆయన అలాంటి నారదుడి చేత ఉపదేశం పొందాడు. నారదుల వారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు తపస్సు ఎలా చేయాలి. సో ఆయన చెప్పాడు, నాయన సులభోపాయం నీకు బోధిస్తున్నాను, నీవు అక్కడిక్కడ కూర్చోకు, యమునా తీరానికి వెళ్ళు. యమునా తీరానికి ఎందుకు వెళ్ళంటే ఆ యమునా నదీ జలములు అంత పవిత్రమైనవి, యమునా తటాకము పరమ పవిత్రమైన తటాకం కాబట్టి యమునా తీరానికి వెళ్ళి స్నాత్వానుసవనం తస్మిన్ కాళింద్యా సలిలే శివే కృత్వోచితాని నివసన్ ఆత్మానః కల్పితాసనః ప్రాణాయామేన తివృత ప్రాణేంద్రియమనోమలం శనైః యుధసాభిధ్యాయేత్ మనసా గురుణాం గురుం.